ఇవాళ మనం కాలక్రమేణా దెందులూరులో చూస్తున్నాం. ఇసుకతో రుచి మరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇసుక అయిపోయింది, ఇసుక చాలలేదు, ప్రైవేట్ ఆస్తులు, నీచ సంస్కృతి, రౌడీ సంస్కృతిని ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టి ఈ రకంగా చేస్తే రేపంటూ ఒకరోజు మరొక 3.5 ఏళ్లనో 4 ఏళ్లలోనో అట్టు తిరగబట్టం ఎంతసేపు? జనం నిన్ను అధికారానికి ఎక్కించినటువంటి జనం నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కటం ఎంతసేపు? పైనుంచి కింద పడేసి. ఆ రోజున ఇవాళ చింతమనేని ప్రభాకర్ గారిని చూసుకుని అతను ఉస్కో అంటే వావివర్సల మర్చిపోయి, విచక్షణ మర్చిపోయి, మనుషులమన్న సంగతి మర్చిపోయి, ఇలా సాంప్రదాయాల్ని మర్చిపోయి ప్రత్యర్థుల యొక్క ఆస్తుల మీద దాడులు, కారులను ధ్వంసం చేయటం, ఆస్తులను ధ్వంసం చేయటం అనేది మీరు ఈ కార్యక్రమానికి చెరబడితే నాడు దుశ్శాసనుడి పరిస్థితి ఏమైంది? మీది అవధానం అడుగుతున్నాను.